సరే దక్షిణ కాశీగా మేము కొలుస్తాము రాజన్న దేవాలయాన్ని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది కొండగట్టు అంజన్న స్వామి చాలా పవర్ఫుల్ టెంపుల్ వీటిని ఏదైనా స్కీమ్ ద్వారా మాకు నిధులు ఇచ్చేటువంటి అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వండి అంటే లేదా పక్క ప్రసాదం స్కీమ్ కింద నేను ఎట్టి బస్సులో దీన్ని చేరుస్తా రామాయణ సర్క్యూట్ కింద అంజన్న స్వామి దేవాలయం చేరుస్తా తప్పకుండా మీరు రిక్వెస్ట్ చేయండి లెటర్ ఇవ్వండి అని చెప్పి నేను వారు రిక్వెస్ట్ చేసిన తర్వాత చెప్పిన తర్వాత నేను కేంద్ర మంత్రికి 3 సార్లు లేఖ ఇచ్చిన లెటర్ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మీరు చూడండి, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. లేఖ రాస్తే కనీసము రాష్ట్ర ప్రభుత్వం స్పందించలే. రాష్ట్రం ఎందుకంటే వాళ్ళకి ఏముండాలి, చిత్తశుద్ధి ఏముండాలి, కేంద్రం అయితేంది రాష్ట్రం అయితేంది మాకు దేవాలయం అభివృద్ధి చెందాలి. చాలా పవర్ఫుల్ టెంపుల్. దీని ద్వారా వేములవాడ పట్టణం అభివృద్ధి చెందుతుంది, వేములవాడ పట్టణం అభివృద్ధి జరుగుతుంది, ఆంజనేయ స్వామి ఆ మల్యాల ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది చెప్పి ఒక ఆలోచన వాళ్ళకు ఉండాలి. ఈ ప్రసాదం స్కీమ్ కింద కేంద్రానికి మేము అప్రూవల్ ఇస్తే బండి సంజయ్ పేరు వస్తుంది, మోడీ గారి పేరు వస్తుందని చెప్పి చెడు ఆలోచన తప్ప మనకి ఏం ఆలోచన లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి, అలా ప్రసాదం స్కీమ్ కింద చేర్చడంలో మీకు ఉన్న ఇబ్బంది ఏంది, ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు మాకు? ఈ లేఖ అయింది, లేఖ రాష్ట్రం కదా మేమైతే వీటికి ఎందుకు సహకరించాలి? దాంతోపాటు ఇప్పుడు మాకు సహకరించాలి. అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ చేసిన ఒక ఈఓ గారు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి వాళ్ళ కింద సిబ్బందితో చర్చిస్తే నేను లాస్ట్కి ఒక ఈఓ గారు లెటర్ తీసుకురామని చెప్పి కేంద్ర మంత్రి గారు చెప్పారు. ఏదో ఒకటి చేద్దాం, వేములవాడ దేవస్థానం చాలా పవర్ఫుల్, నేను కూడా తెలుసుకున్నా అని చెప్పి మంత్రి గారు చెప్తే ఆ ఈఓని కూడా ట్రాన్స్ఫర్ చేశారు వీళ్ళు. అంటే ఎంత మూర్ఖత్వం వీళ్ళకంటే ఈ పక్క ఇవాళ మేము చేస్తా ఉన్నాం, మాకు చేయలేదు. మరి ఇదే కేసీఆర్ గారు నేను ప్రసాదం స్కీమ్ కింద పెడతామని చెప్పి మేము లేఖ రాసిన తర్వాత ఆధార బాధరగా వేములవాడ పోయాడు. వేములవాడ పోయి నేను పెళ్లి చేసుకున్న దేవాలయం, దీన్ని మర్చిపోతానా, నాకు సెంటిమెంట్ తెలుసు అని చెప్పి కేసీఆర్ గారు సంవత్సరానికి 100 కోట్లు ఇస్తా, ఇంకా 4 సంవత్సరాలు 400 కోట్లు ఇస్తానంటే కేసీఆర్ గారు ఎందుకు ఒక్క పైసా అయ్యలే? అరే ఆయన ఇచ్చుడు పక్క పెట్టండి. ఇక వేములవాడ దేవస్థానానికి సంబంధించిన పైసలు వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నది నేను, అక్కడ మా పార్టీ స్థానిక నాయకులు అడ్డుకున్నారు. వారు మేము అడ్డుకోకుంటే ఇవాళ వేములవాడ దేవస్థానం పైసలు ఉల్టా తీసుకునే ప్రయత్నం. కొండగట్టు అంజన స్వామికి జగిత్యాల మీటింగ్ చేసిండు, 100 కోట్లు ఇస్తాడు, ఒక్క పైసా అయ్యలే. కేసీఆర్ బిడ్డొచ్చి యాగాలు హోమాలు చేసింది. ఇప్పుడు స్వయం ప్రకృత మేధావి ఉంటాడు, నేను 300 ఎకరాలు దేవస్థానానికి ఇచ్చిన, నేను ఇది చేసినా అది చేసిన అంటే దీనిలో సమానం చెప్పాలి. తప్పకుండా వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది, పక్కా చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి, అభివృద్ధికి సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు మీరు చేయరా, మమ్మల్ని చేయనియారా, మళ్ళీ పూర్తిగా విమర్శలే. రాజన్న దేవస్థానాన్ని సెంటిమెంట్ దెబ్బతీస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వేములవాడ దేవస్థానం గురించి మాట్లాడే అర్హత లేదు. ఇవాళ రాజకీయ నాయకులు చాలా మంది రాజన్న దేవస్థానానికి పోకుండా ఇవాళ భయపడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఇలా ఎవరు భయపడారు? రాజన్న దేవస్థానం మీరు పక్క మీరు తప్పు చేసినట్టు భయపడుతున్నారు. మేము ఏం తప్పు చేయలేదు, మా నరేంద్ర మోడీ గారు ఏం తప్పు చేయడం బాగా చెప్తా, మా బీఫామ్ ఇచ్చినా మేము ఏం చేస్తామో రాజస్వామి దేవస్థానం దర్శించుకుంటున్నాం మేము. కానీ దానికి మీరు సమానం చెప్పాలి. ఎందుకు సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేశారు? రాజరాజేశ్వర స్వామి దేవాలయం దర్శించుకుంటే ఇలా ఏమో అవుతుందని చెప్పి భయపడే ప్రయత్నం మీరు చేశారు. ఇవాళ రాజన్న స్వామి ఆ వేములవాడ ప్రజలు ఆలోచించాలి, రాజరాజేశ్వర స్వామి భక్తులు ఆలోచించాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా భయపెట్టే ప్రయత్నం చేస్తుంది, మన సెంటిమెంట్ ఏ విధంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది, ఆ సెంటిమెంట్ భయం పక్క పోవాలని ఇలా రాజన్న స్వామి భక్తుల యొక్క సెంటిమెంట్ కాపాడు కోసం ఇది దక్షిణ కాశీగా భావిపడే దేవస్థానం యొక్క శక్తిని ఇలా ప్రపంచానికి చాటడానికే నరేంద్ర మోడీ గారి వల్ల స్వయంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారు ఎంత పవర్ఫుల్లో